షలోం. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవత దేవుడు గడిచిన దినములన్నీ ఆయన సజీవమైన రెక్కల చాటున కాచి కాబడి మరొక నూతన దినమును చూచి కృపనిచ్చినందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరికీ ఉదయకాలపు శుభాలు. ఈరోజు దేవత దేవుడు మనకి ఇచ్చిన వాక్య భాగం చదివి ధ్యానించుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఒక చక్కని మాటను మనం చూడగలుగుతున్నాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకునుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి అని చెబుతూ ఆ మొదటి భాగంలో దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఇక్కడ చూస్తే ప్రియులారా, దేవుని యొక్క చిత్తము చొప్పున అధికారము క్రింద లోబడి బ్రతకాలనే ఒక అర్థము ఈ యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మరి ఎలా ఆయన యొద్దకు వెళ్ళటం అని చూస్తే దాని యొక్క అర్థాన్ని ఆ రెండో భాగంలోనే ఆయన తెలియజేశాడు. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనండి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనండి. దేవాతి దేవుడు కోరుకుంటున్నట్లుగా విరిగి నలిగిన హృదయమును, పాపము లేని చేతులు. కాబట్టి దేవుని యొక్క కృప చొప్పున మనం బ్రతికితే గనక, ఆయన మాటకు లోబడితే గనక, ఆయన మాట చొప్పున బ్రతికితే గనక అదే ఆయన దగ్గరికి వెళ్ళటము. కాబట్టి అటువంటి స్థితిని తండ్రిని దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. అప్పుడు ఆయన చేయవలసిన సమస్తమును మన ఎడల చేయుటకు సిద్ధముగా ఉన్నాడు. ఇటువంటి మరొక వాక్య భాగమే దినవృత్తాంతములు 2వ గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనంలో, ఆస యోధా వారులారా, బెన్యామీనీలారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. చూడండి ఎంత చక్కని మాట. యెహోవా పక్షపు వారైన ఎడల, మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. కాబట్టి ఏంటి, ఆయన మనం ఇష్టపడితే, ఆయన మాట వింటే, ఆయనను ఆరాధిస్తే గనక అప్పుడు ఆయన మన పక్షంన వ్యాజ్యమాడతాడు. మన పక్షంన మనకి ఏ శోధన వచ్చినా, ఏ వేదన వచ్చినా కూడా ఆయన మన పక్షంగా ఉండి పోరాడతాడు. మరి ఒక పాట మనకు తెలుసు కదండి, యుద్ధము యెహోవాదే. కాబట్టి ఆయన మన పక్షంలో ఉంటే మనకు భయం ఏంటి? ఇక్కడ చూడండి, ఆ చివరి భాగంలో చూడండి, మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన కూడా మిమ్మును విసర్జించును. మరి తండ్రి 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 ప్రభు అంటే సరిపోతుందా? మనము ఆయన పక్షంగా చేరాలి, ఆయన చెంతకు చేరాలి, ఆయన ఇష్టపడాలి, ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, ఆయన మాటలు వినాలి, ఆ మాట చొప్పున జీవించాలి. అలా జీవిస్తే గనక అప్పుడే తండ్రి మన యొద్దకు వచ్చాడు, రావటకు సిద్ధంగా ఉన్నాడు. చూడండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చాడు. కాబట్టి ఎంతో అద్భుతమైన మాటలు. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. మన సమీపంగా ఉండాలంటే ఆయనకి నిజముగా మొరపెట్టాలి. పూర్ణ హృదయంతో, ఆత్మతో, శక్తితో ఆయన ఆరాధన చేస్తే గనక ఖచ్చితంగా దేవత దేవుడు మన మొర్రకు ఆయన చెవి ఊగుతాడు. ఎంత చక్కని మాట. తనకు మొరపెట్టు వారికి అందరికీ, నిజముగా తనకు మొరపెట్టు వారు అందరికీ. అంటే ఉత్తు కూడా ఉంటుంది, అబద్ధం ఉంటుందా? ఉంటుంది. పెదవులతో చేసేది కాదు, నీ హృదయం నుంచి వచ్చే మొర్ర, నీ హృదయం నుంచి వచ్చే ఆరాధన, నీ హృదయం నుంచి వచ్చే స్తుతి ఆయన కోరుకున్నాడు. కాబట్టి హృదయంలో నుంచి వచ్చే ఆ యొక్క స్తుతులపై ఆసీనుడైన దేవుడు నీ పక్షముగా ఉంటుడికైనా సిద్ధపడి ఉన్నాడు. కాబట్టి ఆయన యందు నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రము చేసుకొనవలెను. ఆయన యందు నిరీక్షణ పెట్టుకునేవాడు. మనము ఏదన్నా ఆయన అడిగి విశ్వాసం నుంచి ఆయన నిరీక్షణ కలిగి ఉన్నామంటే అప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, మనం మొట్టమొదటిగా పవిత్రులై ఉండాలి, పవిత్రమైన హృదయం కలిగి ఉండాలి. హృదయంలో కల్మషం లేకుండా ఆయన అడిగితే గనక ఖచ్చితంగా దేవత దేవుడు మన చెంతకు చేరి మన అవసరాలు తీరుస్తాడు, మన పక్షముగా వ్యాజ్యమాడతాడు. మనకు శాంతిని, సమాధానం, నెమ్మదిని సమస్తమును ఆయన దయచేటి సిద్ధముగా ఉన్నాడు. మనము అడిగితే గనక, పూర్ణ హృదయంతో అడిగితే గనక ఆయన ధారాళముగా దయచేయవాడంట. ఏమీ కొదువు చేయక ధారాళముగా దయచేవాడు. కనుక మనము ఆయన పక్షముగా చేరుదాం, మనము ఆయన చెంతకు చేరుదాం, పవిత్రులుగా జీవిందాం, విరిగి నలిగిన హృదయాన్ని కలిగి ఉందాం. దేవత దేవుని యొక్క మేలులు, ఆశీర్వాదాలు ధారాళముగా పొందుకుందాం. ఎంత చక్కని మాట అండి.
మనకి ఈరోజు ఇచ్చిన మాట చూస్తే గనక అద్భుతమైన మాట, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఎవరైతే ఆయన మీ యొద్దకు రావాలని కోరుకుంటున్నారో, మిమ్మల్ని దీవించాలి, మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నారో అందరూ కూడా మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే మనమందరం కూడా ఆయన మాటకు లోబడి ఆయన దగ్గరికి చేరాలి. ఆయన మాటలు విని ఆ మాట చొప్పున జీవించాలి. అటువంటి స్థితిని మనం అందరం కలిగి ఉందాం. ఈ మాటను బట్టి దేవుడు మనందరినీ బలపరిచి ఆత్మలో స్థిరపరచును గాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతుల మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఈరోజు ఒక అద్భుతమైన మాటతో మమ్మల్ని అందరినీ తండ్రి హెచ్చరించారు. దేవుడైన యెహోవా కోరుకున్నట్లుగా, మీరు కోరుకున్నట్లుగా మేము మీ యొద్దకు వస్తే మీరు మా యొద్దకు వస్తారని, మేము మిమ్మల్ని విసర్జిస్తే మీరు కూడా మమ్మల్ని విసర్జిస్తారని, మేము పవిత్రులుగా పరిశుద్ధ హృదయంతో జీవిస్తే అదే మీ యొద్దకు రావటమని అర్థమును తాత్పర్యమును ఈరోజు మాకు వివరించారు. అట్టి రీతికి మేమందరం కలిగి మంచి మనసులు, పవిత్రమైన పరిశుద్ధమైన హృదయం కలిగి నీ చెంతకు చేరి నీ దీవెనలు పొందిన కృపను దయచేయమని మేము విన్న మాటను బట్టి విన్న బిడ్డలందరినీ జీవితాల్లో ఆశీర్వాదం, గొప్ప మేలును, రక్షణ దయచేయమని నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. దేవుని